నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. 15 నెలల కాలంలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామన్న మంత్రి దుర్గేష్. 10,644 కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడి. ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన ఆర్ నారాయణమూర్తి. చిరంజీవిని జగన్ అవమానించలేదని గౌరవించారని వెల్లడి. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు అందజేసిన రేవంత్. 3 లక్షల మంది పోటీ పడితే 562 మంది ఎంపికయ్యారన్న సీఎం. కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలల కాలంలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని మొత్తం 10,644 కోట్ల పెట్టుబడులు సాధించామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ పథకాల ద్వారా 441 కోట్ల నిధులు రాబట్టామని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ చీరాల నియోజకవర్గంలో చారిత్రాత్మక ప్రదేశాలైన మోటుపల్లి పురాతన వీరభద్రస్వామి గుడిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలను వివరించారు. కేంద్ర సహకారంతో రాజమహేంద్రవరంలో 94.44 కోట్లతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, కడప జిల్లాలో 77.91 కోట్లతో గండికోట, 97.52 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో సముద్ర తీర పర్యాటనకు సంబంధించినటువంటి ప్రశ్న సభలో రావటం, దానికి మీరు అనుమతించడం చాలా ఆనందం కలిగిస్తుంది అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం, చీరాల్లో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసిన అధ్యక్ష. అందులో భాగంగా రిసార్ట్లు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకున్నాం అనే మాటని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. బి ప్రశ్నకి సమాధానం, వీరభద్రస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం పురావస్తు శాఖ దగ్గర భద్రపరచబడినటువంటి మూల విరాట్ విగ్రహాలను ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. కోదండరామస్వామి ఆలయంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలని విజయవాడ మ్యూజియం తరలించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష. అదేవిధంగా అద్దంకి శాసనాన్ని చెన్నై మ్యూజియం నుండి విజయవాడ మ్యూజియంకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, చీరాల చుట్టుపక్కల ఉన్న బీచ్ కు రోడ్డు అనుసంధానం కలిగించడానికి, దానికి సంబంధించినటువంటి రోడ్లు మరియు భవనాలు మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలతో కలిపి జిల్లా స్థాయి పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రతిపాదనలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ సదుపాయాలు, లైటింగ్ మరియు పర్యాటకులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అసలు ప్రపంచ పర్యాటకులను కానీ విదేశీ పర్యాటకులను కానీ ఆకర్షించడానికి చీరాల ఈ ప్రాంతాలతో పాటు అసలు మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి వారు అడిగిన ప్రశ్నకి శాసనసభ సమావేశాల్లో ఏం చేయబోతున్నామో మనం చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు ఏం చేసామో చెప్పగలిగేటువంటి ప్రత్యేకత ఈ ప్రభుత్వం తీసుకుందనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. గతంలో 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం పేరుకి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పింది తప్పితే ఏ రోజు కూడా వాటిని కార్యరూపం దాల్చే విధంగా కార్యక్రమాలను చేపట్టలేదు అధ్యక్ష. అయితే ఇవాళ ఈ 15 నెలల కాలంలో మొత్తం 103 సంస్థలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం అధ్యక్ష. మొత్తం పెట్టుబడుల విలువ 10,644 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి పర్యాటక రంగంలో 15 నెలల్లో తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ పెట్టుబడులు హోటళ్లు, రిసార్ట్లు, థీమ్ పార్కులు, ఎకో అండ్ అడ్వెంచర్ ప్రాజెక్టులు, వెల్నెస్ రిట్రీట్స్, వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ 3,887 కోట్లతోటి 15 ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి అధ్యక్ష. వీటిలో 2,848 హోటల్ గదులు ఏర్పడుతున్నాయి. 2029 నాటికి మొత్తం గదుల సంఖ్య
50,000కు చేరేలాగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు చేసినవి 15 నెలల్లో 19,500 గదులు ఉన్నాయి అధ్యక్ష. దీని ద్వారా ప్రధానమైనటువంటిది ఉద్యోగ అవకాశాల కల్పన ఒకటి చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ప్రత్యేకమైన ఒక పాలసీ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కూడా మా పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. 2024-29 గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకి పర్యాటక రంగం ఉందో దానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నామో ఇండస్ట్రీలో కొత్త ఇండస్ట్రీలు ఏవైతే ఏర్పరచుకుంటామో వారికి ఇచ్చేటువంటి అన్ని రకాల క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కూడా ఈ రంగాన్ని కూడా ఎక్స్టెండ్ చేయబడతాయి అధ్యక్ష. ఇది స్పష్టమైనటువంటి తేడా అధ్యక్ష. 2019-24లో ఆ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులు పర్యాటకాన్ని పడకెక్కించినటువంటి పనులకి భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కన టెంపుల్ టూరిజం కానివ్వండి, మరో పక్కన ఈ కోస్టల్ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎకో టూరిజం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విశేషంగా ఆకర్షించడానికి పర్యాటకులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుందనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఏపీ అసెంబ్లీలో కొందరు పెద్దలు చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% కరెక్ట్ అని ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఆయనను ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు జరిగిన సమావేశాన్ని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమ భవిష్యత్తు ఏమిటోనన్న ఆందోళన నెలకొన్నప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్ తో సమావేశం ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. చిరంజీవి ఫోన్ చేసి ఆ భేటీకి తన్ని కూడా పిలిచారని, చిన్న సినిమాలు బతకాలని, నిర్మాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన ఆకాంక్షించారని తెలియజేశారు. ఆ క్లిష్ట సమయంలో పరిశ్రమకు అండగా నిలిచిన చిరంజీవికి సెల్యూట్ చేస్తున్నానని నారాయణమూర్తి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకరిని. చిరంజీవి గారు మాట్లాడుతూ నారాయణమూర్తి కూడా వచ్చారు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసే ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, విప్లవం చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారి వెళ్తూ నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలా నేను కూడా పేరు నాని గారు విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాలా, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాలా, చాలా గౌరవించారు. అందరూ వెళ్ళాం. శ్రీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు సారి సమర్పించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శోభారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్వి రమణ, ఏఈఓ ఆనంద్ కుమార్ తదితరులు పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ విజయవాడకు తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. దుర్గమ్మ నవరాత్రోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జై భవానీ.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమ కోర్చి పై అత్యున్నత అధికారుల నుంచి సీఎం గారి దగ్గర నుంచి మినిస్టర్ గారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఇతర మినిస్టర్లు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పోలీస్ వారు, రెవెన్యూ వారు, మెడికల్, మున్సిపాలిటీ తదితర ఫైర్ వీరందరి సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు అత్యున్నతంగా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. భక్తులందరికీ వెంటనే దర్శనం ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంత బాగా అద్భుతంగా చేసిన భక్తులందరికీ వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం ఇస్తున్న మన ప్రభుత్వం వారికి, అన్ని డిపార్ట్మెంట్ల వారికి మా కృతజ్ఞతలు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. భక్తులందరూ అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మధుకైటభ వద అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాద్యాలతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.